హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కనుమ శుభాకాంక్షలే. మా గోదావరి కనుమ అంటే మినిమం ఉండాలి కదండి. మా కనుమ స్పెషల్స్ చూద్దాం రండి. ముందుగా కూరకు తెచ్చుకుందామని రెడీ చేసుకుని పెట్టుకున్నారు. చేపలు తీసాను కానీ మిగతా తీయడానికి కుదరలేదండి. చేపలు చేయడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ బిర్యానీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడైతే చికెన్ ఫ్రై, నెక్స్ట్ బిర్యానీ సామాన్లు అన్నీ వేస్తారు. బిర్యానీ అయితే రెడీ అవుతుంది చూడండి. ఫైనల్గా మంచి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో పక్కన చికెన్ ఫ్రై అయితే చేస్తారు. తర్వాత ఫ్రెష్గా చేసుకున్న చేపలను కూర వండుతున్నారు. చేపల పులుసు కాబట్టి మనకు మెయిన్గా చింతపండు అయితే కావాలి. చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను వెళ్ళేలోపే గారెలు వేయడం స్టార్ట్ చేస్తారండి. వేడి వేడి గారెలు కూడా రెడీ అయిపోయి ఇంకా నెక్స్ట్ తినేయడమే. అదైతే వెజ్ బిర్యానీ అండి, స్పెషల్గా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ, గారెలు, చికెన్ ఫ్రై, ఇంకా చేపల పులుసు అన్నీ రెడీ అయిపోయి ఇంకా తినేయడమే.